బ్రేకింగ్ చూస్తున్నాం. అయోధ్య రాముడిని నమ్మేస్తున్నారు. విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన అయోధ్య బాలరాముడి నమూనాలయం చిక్కుల్లో పడింది. భక్తుల బలహీనతను, భక్తిభావాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళెందరో ఉంటూ ఉంటారు. అలా గురి చూసి భక్తి బాణం వేసి అందిని కాడికి దోచుకుంటారు. ఇప్పుడు సరిగ్గా విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసిన అయోధ్య రాముడి ఆలయ నమూనా నిర్వాహకులు కూడా ఇలాంటి వ్యాపారమే చేస్తున్నారు. అత్యాశకు పోవడంతో వ్యవహారం బెడిసికొట్టి చిక్కుల్లో పడింది. అయోధ్య రాముడికి చెప్పలేనంత ప్రాముఖ్యత పెరిగింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టతో అది మరింత ఎగబాకింది. అయోధ్యకి వెళ్ళి రామ మందిరాన్ని, అందులోని బాలరాముడిని దర్శించుకునే వారి సంఖ్య కూడా అధికమైంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది అయోధ్య రామ మందిరాన్ని పోలిన నమూనాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్ రోడ్లోని పామ్ బీచ్ హోటల్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో 91 అడుగుల ఎత్తులో దీన్ని ఏర్పాటు చేశారు. అందులో బాలరాముడిని ప్రతిష్ఠించారు. మే 22 నుంచి నమూనా ఆలయంలోకి ప్రవేశం కల్పించారు. ఒక్కొక్కరికి 50 రూపాయల టికెట్ ధర కూడా నిర్ణయించారు. విశాఖలో అయోధ్య రామ మందిరం, అందులో బాలరాముడి దర్శనం అంటూ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ నిర్వాహకులు ఓదరగొట్టారు. ఈ ప్రచారంతో రామ మందిరం నిత్యం వేల మందితో కెక్కిరిసి కళకళలాడిపోయింది. రాముడి దర్శనానికి గంటల సమయం పడుతోంది కూడా. ఇది నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇలా అనూహ్యంగా వచ్చిపడుతోన్న ఆదాయంతో నిర్వాహకుల మధ్యలో సరికొత్త దోపిడీ ఆలోచన పుట్టింది. ఈ నెల 29న ఈ నమూనా ఆలయంలో సీతారాముల కళ్యాణం జరిపించాలని, కళ్యాణంలో కూర్చునే దంపతులకు 2999 టికెట్ ధరను కూడా నిర్ణయించారు వాళ్ళు. ఈ కళ్యాణాన్ని భద్రాచలం దేవస్థానం ఆస్థాన పండితులు జరిపిస్తారని ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక విశాఖ నమూనా అయోధ్య రామ మందిరంలో సీతారాముల కళ్యాణాన్ని భద్రాచలం దేవస్థానం పండితులు జరిపిస్తారన్న విషయాన్ని తెలుసుకున్న భద్రాచలం దేవస్థానం సీరియస్ అయింది. విశాఖ అయోధ్య నిర్వాహకులు నిర్వహించేదే ఈ కళ్యాణానికి గాను తమ దేవస్థానానికి సమాచారం లేదని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు మనకి ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు ఎవరున్నా అది ఎంత అయింది అప్పుడులో? దీని ఆర్ట్ చేసింది వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నారండి, ఒడిశా వాళ్ళ దగ్గర. యాక్చువల్గా 1,40,00,000 వాళ్ళు రెంట్కి తీసుకున్నారు. ఓకే, అంటే వేరే వాళ్ళు చేస్తే వీళ్ళు ఇది రెంట్కి తెచ్చుకున్నారు అలాగా. ఇది మొత్తం కలిపి మీరు ఇందాక చెప్పిన ప్రకారంగా అయితే 6 లక్షల టికెట్స్ కట్ చేశారు. అవును, అంటే మినిమం అదే మనం అప్రాక్సిమేట్లీ అయితే 6 lakhs అబౌవ్. ఓకే, 7 lakhs. ఓకే, 6 lakhs ప్రింటెడ్ అంటే కన్ఫర్మ్డ్. ఎందుకంటే నాకు తెలిసి 3 లక్షల పెట్టించాం. 3 లక్షల టికెట్లు వచ్చాయి ఆల్రెడీ. వచ్చి ఇదంతా జరిగింది ఒక 20 days 25 days బ్యాక్. రోజుకి తక్కువ 150 టికెట్లు వేసుకున్నా 150 లీస్ట్ గా అన్న, తక్కువలో వేసుకున్నా కూడా లీస్ట్ గా 5,000. లీస్ట్ కి 5,000 అవుతున్నాయా? మినిమం 5,000 లీస్ట్. ఓకే ఓకే. ఈ పోస్టర్లు తీయలే డిజైన్ చేశారు పక్కా, అది 100% 7 డిజిటల్స్ వాళ్ళు చేశారు. ఓకేనా, దానికి మనోడే డబ్బులు ఇచ్చాడు ఎవరు? దుర్గాప్రసాద్ డబ్బులు ఇచ్చాడు. 7 డిజిటల్స్ వాళ్ళు ప్రింటింగ్ చేశారు. ఓకేనా ఓకేనా. స్టాల్ ఉంది కన్నా, ఇప్పుడు స్టాల్ కి అడ్వాన్స్ లో అవి తీసుకున్నారు కదా, స్టాల్ పెట్టి అన్ని స్టాల్స్ ఇప్పుడు చేసిన స్టాల్స్ కి మొత్తం కలిపి 20 లక్షలు రాసింది. 20 లక్షల వరకు. అదే అంటే మొత్తం స్టాల్స్ వరకు 20 లక్షల వరకు, స్టాల్స్ వరకు 20 లక్షలు కలెక్ట్ చేశారని రాశాను. అంటే ఇన్ని రోజులు ఉండడానికి సార్ దేనికి? మొత్తం 40 అంటే మళ్ళీ అంటే మొత్తం కలిపి 45 రోజులకి 20 లక్షలండి. దానిపైన మళ్ళీ పెంచారు కదా, దానికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అడిగారు, అది కూడా రాశాను. ఓకే ఓకే. ఈ కళ్యాణానికి సంబంధించి మొదట అయితే వీళ్ళు 3,000 అనుకోవడం రైట్, అదే 2,999 అనుకోవడం. వీళ్ళు మళ్ళా ఇప్పుడు లేదని అంటున్నారు కదండి. ఇప్పుడు లేదని అంటున్నారంటే మరి ఇది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. లేదని లేదు 100%. మరి ప్రింటింగ్ చేశారు, ఎవరి ప్రింటింగ్ చేస్తారు. ఇప్పుడు మాట మార్చేస్తున్నారు తెలిసిపోయిన తర్వాత అందరికి. అంటే ఎవరే చేయరనుకుని ఎవరేం పట్టించుకోరని చెప్పేసి ఇలా చేశారు. బట్ అంత మీడియాలోకి రావాల్సిన వరకు మాట మార్చేస్తున్నారు అంట. ఇప్పుడు మీరు ఎంప్లాయీగా చేశారు కదా, మీకు శాలరీ మాకేం ఇవ్వలేదు, అందుకే బయటకు వచ్చాం. ఓన్లీ లేబర్కి ఇచ్చారు. అంటే ఈ బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళకి మాత్రం పేమెంట్ ఇచ్చారు. ఓకే. గతంలో ఇంకెక్కడో పెట్టారని చెప్పారండి అతను. ఇంతకుముందు ప్రయాగరాజ్ లో పెట్టారటండి. అప్పుడు మీరు ఉండేవాళ్ళ అందులో? లేదు నేను లేను. లేదు, ఓన్లీ ఇక్కడ మీరు ఇది ఒకటే వచ్చాను. మధ్యలో లాస్ట్ లో మనకి వీళ్ళు తేడా అని తెలిసి బయటకు వచ్చింది. ఓకే.
అయితే ఇంక ఎన్ని రోజులు ఉండొచ్చు అన్న ఉంచుతారు? ఇలా ఆగస్ట్ 2 వరకు అని చెప్పారండి. ఓకే ఓకే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పిచ్చారు కదా, ఫర్ అవర్ వైజాగ్ ఫర్ అవర్ వాళ్ళతో వాళ్ళు చెప్పారు కదా, అది చెప్పింది వీళ్ళే. వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళు చెప్పారు కదా. నా పేరు బుద్ధ గణేష్, కాకినాడ జిల్లా ఏలూరు మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన వ్యక్తిని. మంగళపడి చెందిన వ్యక్తి, కాకినాడ జిల్లా తుని దగ్గర ఎస్ అన్నవరం అనే గ్రామంలో ఉండే వ్యక్తి. ఆ మంగళపూడి చెందిన వ్యక్తి చేతిలో నేను అతి దారుణంగా మోసపోయాను. ఇతను నాకు గతంలో 2024 జనవరిలో ధ్వజస్తంభం ఒక గుడికి ఇవ్వాలి మా గ్రామంలో అని చెప్పి నా ద్వారా నన్ను కలిస్తే నేను దానికి ఫారెస్ట్ అధికారిని కలిసి ఫీజు కట్టించి ఆ యొక్క ధ్వజస్తంభం కన్నా నేను ఏర్పాటు చేయించాను. దాని ద్వారా అప్పటి నుంచి నాది ఒక కూరగాయల షాపు. ఆ కూరగాయల షాప్ దగ్గర వచ్చి నాకు చీటికి మాటికి నాకు కలవడం చేయడం, వ్యాపారం అలా బాగుంటుంది ఇలా బాగుంటుంది ప్రతిదీ నాకు చెప్పేవాడు. అత్యంతంగా మోసగించే విధంగా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అని చెప్పి నన్ను మోసగించే ప్లాన్ మన ఊరి దగ్గర ముందే ప్లాన్ వేసుకుని నా దగ్గరికి వచ్చి, గణేష్ నువ్వు ఇక్కడ ఎప్పుడు ఈ కూరగాయల వ్యాపారం ఏం చేస్తావు, ముందు మంచి వ్యాపారం జరుగుతుంది, మంచి వ్యాపారం, అక్కడ నేను రామ మందిరాన్ని సెట్ చేస్తాను అని చెప్పి చిన్న పేపర్ మీద నాకు రోజుకి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పి పేపర్ మీద లెక్కేసి చూపించాడు. కానీ నాకు ఈ వ్యాపారం అనేది కూడా నాకు తెలియదుగా, పైకి 50 ఇస్తానని చెప్పాడు. నన్ను అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత 32 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చాడు సుమారు. ఆ తర్వాత నా డబ్బులతోనే అక్కడ మేళాలో సెట్ వేయించుకున్నాడు. నా డబ్బుల్ని మళ్ళీ 2 రోజులుగా ఇక్కడ వైజాగ్ లో కూడా సెట్ వేసి వాడుకున్నాడు. 2 నెలలుగా నాకు ఆ చుట్టూ దొరకకుండా తిరుగుతున్నాడు ఇతను ఎవరి చేతుల్లో మనం ఎవరో మోసపోకూడదు, చర్యలు తీసుకోవాలి. ఇదే విషయానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నవీన్ కుమార్ సిద్ధంగా ఉన్నాడు. నవీన్, ఏం జరుగుతోంది? భద్రాద్రి రాముడి పేరుతో దోపిడీ స్టార్ట్ చేయడమే కాకుండా కళ్యాణం అని కూడా, అఫ్కోర్స్ భద్రాచల దేవస్థానం నుంచి, అంటే అయోధ్య రాముడి ఆలయ నమూనా అండ్ అయోధ్య బాలరాముడి ప్రతిష్ట, తదనంతరం కళ్యాణం కూడా. ఏమిటిదంటే ఎవరు గ్రహించలేకపోయారా? అసలు ఏం జరుగుతోంది? భద్రాచల దేవస్థానంతో లింక్ ఏమిటి అసలు? రైట్ రమణ, ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఇటు అయోధ్యకు కావచ్చు, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఈ యొక్క ప్రాముఖ్యత అనేది ఎంతో పెరిగిందని కూడా మనం చూడొచ్చు. అయితే దీన్నే ఆసరాగా చేసుకొని అనేక మంది కూడా అయోధ్య రాముడికి సంబంధించినటువంటి చెట్లు వేస్తూ ఈ యొక్క డబ్బులని అంటే గడించే చేసినట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే మొన్న కుంభమేళ జరిగినప్పుడు కూడా ప్రయాగ్రాజ్ లో కూడా అక్కడ ఒక సంస్థకు సంబంధించి ఇటువంటి అయోధ్య రాముడి ఒక సెట్ కూడా అక్కడ ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే దానికి జనాదరణ గట్టిగా రావడం, అది బాగా జనాలు అక్కడ అట్రాక్ట్ కావడంతో దీనిపై కన్నుపడినటువంటి కొంతమంది కేటగాళ్ళు ఏదైతే ఇటు వైజాగ్ కి సంబంధించి వైజాగ్ లో ఆర్కే బీచ్ లో ఈ యొక్క అయోధ్య రాముడి చెట్టు వేశారు. అయితే మొదట్లో ఈ యొక్క చెట్టుకు సంబంధించి 50 రూపాయలు వసూలు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీరు ఈ యొక్క 50 రూపాయలు వసూలు చేయడంతో అనేక మంది కూడా ఈ యొక్క అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని చూసేందుకు ఎగబడటంతో వీరికి ఇంకొక బుద్ధి కూడా పుట్టినట్టుగా కూడా చూడొచ్చు. ఏదైతే ఇదే చెట్టుకు సంబంధించినటువంటి ఆలయంలో భద్రాచల దేవాలయానికి సంబంధించి దేవాలయ ఆలయ పూజారులతోటి కళ్యాణం జరిపిస్తామంటూ కూడా దీనికి సంబంధించి దంపతులకు 2,999 రూపాయలు వసూలు చేసేందుకు వీళ్ళు నిర్ణయించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క దక్షిణ అయోధ్య పేరుగాంచినటువంటి భద్రాచలంలో ఈ యొక్క సీతారాముల కళ్యాణానికి సంబంధించి చాలా ప్రాముఖ్యతతోటి సంతరించుకున్నట్లుగా కూడా చూడొచ్చు. దీన్ని చూసేందుకు అంటే ఈ యొక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భద్రాచలం అనేక మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. దీనిని ఆసరాగా చేసుకుని ఈ నెల 29వ తారీఖున ఇదే ఆలయంలో ఏదైతే చెట్టు అయోధ్య చెట్టుకి సంబంధించినటువంటి ఈ ఆలయంలో ఈ దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి ఇక్కడి నుంచి పూజారులు వస్తారు, కళ్యాణం జరిపిస్తారంటూ కూడా వారు ప్రచారం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో అంటే దీనికి సంబంధించి కళ్యాణం చూసేందుకు అనేక మంది కూడా అంటే ఆసక్తి కనపరిచినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ విషయం ఇటు భద్రాచల దేవస్థాన ఆలయ సిబ్బందికి తెలిసినట్లుగా కూడా చూడొచ్చు. దీనిపై ఎటువంటి అంటే ఇటు కళ్యాణానికి సంబంధించి చట్టబద్ధంగా కానీ ఏ విధంగానైనా కూడా ఓన్లీ దేవస్థానానికి మాత్రమే హక్కులు ఉన్నాయని ఇక్కడ ఏదైతే వైజాగ్ లో నిర్మించినటువంటి ఈ యొక్క బాలరాముడి అంటే ఈ యొక్క ఆలయానికి సంబంధించి. ఓకే నవీన్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నాడు. సూర్యప్రకాష్, ఏమిటి భక్తజనం చాలా విపరీతంగా వెళుతూ ఉన్నారా ఈ ఆలయానికి? ఈ నిర్వాహకులతో ఎవరితోనో మనం మాట్లాడడం జరిగిందా? మన అయోధ్య రామాలయమే కాకుండా బాలరాముడి ప్రతిష్టే కాకుండా కళ్యాణం కూడా అంటున్నారు. రమణ, విశాఖ నగరంలో భక్తి పేరిట భారీ మోసం అయితే చోటు చేసుకుందని అయితే దాదాపు కూడా చెప్పొచ్చు. మనం గత
నిన్నటి నుండి కూడా దీనికి సంబంధించి పూర్తిగా అయితే వార్తలను అయితే ప్రచురించడం జరిగింది. మన ఏదైతే వార్తలు ప్రచురిస్తున్నామో దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి నుండి మనకే నేరుగా ఫోన్ చేసి వారి యొక్క సమస్యను కూడా వెలబుచ్చుకొని వారి యొక్క బాధలను కూడా మనకి తెలియజేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే ఈ యొక్క నిర్వాహకులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేశాము, కానీ వాళ్ళన్నీ కూడా మాకేం తెలియదు, మాకు ఇటువంటి సంబంధం కూడా లేదని విషయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అందుకు సంబంధించి ఎక్కడికక్కడ ఈ పోస్టర్స్ కావచ్చు ఇవన్నీ కూడా విశాఖపట్నంలోనే మొత్తం ఎక్కడికక్కడ వీటికి సంబంధించి పోస్టర్స్ ని డిజైన్ చేసే పరిస్థితి కావచ్చు. అలానే ఒక ప్రధానమైన పిక్చర్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిలోనే ఈ యొక్క ప్రచురణ చేసి గత గిరిపి దక్షిణ ఏ రోజైతే మొన్న జూలై 10 తారీఖు సమయంలో అయితే దీన్ని పబ్లిక్ లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అలానే ఈ బాలరాముడిని చూడడానికి అయోధ్య సెట్ చేసేవారనే ఉద్దేశంతో అయితే దాదాపు లక్షలాది మంది జనం కూడా భారీగా తరలి రావడంతో 6 లక్షల పైచులకు జనం ఇక్కడికి రావడం అయితే దానికి సంబంధించి టికెట్లు కట్ చేశామని కూడా అందులో పనిచేసిన వ్యక్తి అడ్మిన్ టీం ఎవరైతే ఉన్నారో ఆ పర్సనే మనకి చెప్పడం 6 లక్షల మంది ఇంటూ 50 వేసుకున్నా కూడా 3 కోట్ల పైచులుగా ఈ యొక్క సొమ్ముని వీళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అది ఎటువంటి ట్రస్టీకి కానీ దేనికి కూడా చెల్లింపు చేయకుండా వారి యొక్క ప్రయోజనాలకి అయితే వాడుకోవడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే ఇక్కడ 2 రాష్ట్రాల మధ్య చీలికలు 2 రాష్ట్రాల మధ్య తగాదా పెట్టే విధంగా అయితే వీళ్ళు చేసిన నిర్వాహకంతో అయితే దాదాపు ఎక్కడికక్కడ అయితే ఈ యొక్క చీలికలు వివాదాన్ని సృష్టించే విధంగా ఉంటాయి. భద్రాద్రి ఎంతో కీర్తి పొందిన ఆ యొక్క రాముడు చేసిన చేష్టలు ఏవైతే ఉంటాయో రాముడు ప్రతిమ మహిమను ఎంతో కొలిచే అక్కడ పూజారులు అయితే ఆ యొక్క పూజారులు ఇక్కడికి వచ్చి కళ్యాణోత్సవం నెరవేరుస్తారని అయితే వీళ్ళు ప్రచారం చేశారు. దానికి సంబంధించి అక్కడ అధికారులు ఎక్కడ భద్రతలో ఎవరున్నారో వాళ్ళు దీనికి సంబంధించి చెప్పండి రమణ. ఓకే ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్.